అఖండ 2 రివ్యూ వచ్చేసింది. అఖండ 2 రివ్యూ నేను ఇంకా సోది చెప్పకుండా డైరెక్ట్గా స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతాను. స్టోరీ లైన్ ఏంటంటే అనంతపురం జిల్లా అంటే ఫ్యాక్షన్ ఏరియాలో ఉన్న మురళీకృష్ణ అంటే బాలకృష్ణ పేరు మురళీకృష్ణ. మురళీకృష్ణ మనకు ఒక రైతుగా ఉంటాడు. రైతులకి అండదండలు ఏదైనా వాళ్ళకు ఏమైనా అండదండలుగా ఉండి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. ఇలా క్రమంలో వాళ్ళకు ప్రజ్ఞా జైస్వాల్ అంటే ఆమె కలెక్టర్గా వస్తుంది. ఈ ధైర్య సాహసాలు మురళీకృష్ణలో ఉన్న ధైర్య సాహసాలు చూసి అంటే ప్రజ్ఞా జైస్వాల్ లవ్లో పడుతుంది. వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకొని పాప జన్మిస్తుంది. ఇది ఇలాగా ఉండగా ఒకరోజు వరదరాజన్ అంటే ఎవరు మన శ్రీకాంత్ అక్కడ ఉన్న గనుల కోసం వచ్చి ఆ గనుల ద్రవ్య ప్రక్రియలో మురళీకృష్ణని జైలుకు పంపిస్తాడు. అలాగే ప్రజ్ఞా జైస్వాల్ కలెక్టరు ఆమెని సస్పెండ్ చేయిస్తాడు. ఇంకా పాపని కూడా చంపాలి అనేలాగా చూస్తుంటాడు. ఈ క్రమంలోనే మనకు అఖండ 2 బాలకృష్ణ అంటే ఆ బాలకృష్ణ వచ్చి ఆ పాపని రక్షిస్తాడు. మనకు ఇది స్టోరీ లైన్. వెరీ క్లియర్. మనం స్టోరీ లైన్లోకి వెళ్ళిపోయాము. సో ఇప్పుడు ఆ బాలకృష్ణ అంటే అతని పేరు అఖండ 2లో మురళీకృష్ణకి ప్రజ్ఞా జైస్వాల్ అంటే కలెక్టర్కి వీళ్ళిద్దరికీ ప్రేమ ఎలా ఉంది అండ్ వీళ్ళిద్దరూ పెళ్ళి ఎలా చేసుకున్నారు, దీనికి గల కారణాలు ఇవన్నీ కూడా మనం ఫస్ట్ హాఫ్లో అవి చూపిస్తారు. లవ్ స్టోరీ ట్రాక్ అనేది నడుస్తుంది. సెకండ్ హాఫ్లో పూర్ణ అంటే వరదరాజన్ పూర్ణ అదొక క్యారెక్టరు మనకు ఆమెని రేప్ చేస్తున్నప్పుడు బాలకృష్ణ ఎంటర్ అయ్యే సీన్స్ ఎలివేషన్స్ అనేది తమన్ కొట్టిన మ్యూజిక్ ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇక వరదరాజన్కి మురళీకృష్ణకి ఏంటి సంబంధము, ఈ గొడవల్లో ప్రజ్ఞా జైస్వాల్కి ఏమి అంత సస్పెండ్ చేసేంత ఏంటి కారణాలు, పాపని రక్షిస్తాడా లేదా అనే ఈ ఎలివేషన్ సీన్స్ కూడా చాలా బాగా పండించాడు బోయపాటి. బాలకృష్ణ ఫ్యాన్స్కి పంచభక్ష పరమాణాలు అని చెప్పవచ్చు ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు ఈ స్టోరీలోనే నడుస్తుంది. కొంచెం లవ్ ట్రాక్ ఉన్నా కూడా వాళ్ళు సాంగ్స్ మ్యూజిక్ వల్ల పెద్దగా మనకేం బోర్ అనిపించదు. ఇంకా సెకండ్ హాఫ్లో ఇక ఎలివేషన్స్ వరదరాజన్ని అంటే మన శ్రీకాంత్ని ఫైటింగ్ సీన్స్ అక్కడ రేప్ చేస్తాడు పూర్ణని. ఆమె ఎలివేషన్స్ ఆ రేప్ చేయడానికి వచ్చిన వరదరాజన్ని ఎలా చంపుతాడు, ఏంటి ఆ పాపను ఎలా రక్షిస్తాడని ఇలా బ్యాక్గ్రౌండ్ అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ అఖండ 2లో మన బాలకృష్ణ ఎంట్రీ సీన్స్. అసలు ఆ అఖండ 2లో వచ్చే బాలకృష్ణ లైఫ్ మ్యాటర్ ఏంటి, అతను ఎక్కడి నుంచి వస్తాడు, అతనికి మళ్ళీ ఒక లైఫ్ స్టోరీ ఉంటుంది, అది ఏంటి అని బోయపాటి వెరీ క్లియర్ కట్గా ఈ మూవీలో చూపించడం జరిగింది. ఏది ఏమైనా కూడా అఖండ 1కి అఖండ 2కి ఎటువంటి ఇది లేదు. అఖండ 1 సపరేటు, అఖండ 2 సపరేటు. అందులో ఈ శ్రీకాంత్ విలనిజం అనేది చాలా చాలా ఎక్సలెంట్గా పండించాడు. ఇక మనం ఇవన్నీ కూడా ప్లస్లు మైనస్లు కూడా చెప్పుకుంటే ప్లస్ వచ్చేసి బాలకృష్ణ ఎలివేషన్స్ బాగా చూపించాడు. అండ్ దెన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మంచిగా ఇచ్చాడు తమను, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక స్క్రిప్ట్ పరంగా బోయపాటి కొంచెము నెరేషన్ అనేది స్లో అయ్యింది, అదొక్కటి మనం మైనస్గా చెప్పుకోవచ్చు. ఇక పాటలు అంటే అవి పాటలు మంచిగానే ఉన్నాయి, ఒకసారి వినవచ్చు అంతే. ఇంకా డ్యాన్స్ అనేది మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ వరకు చాలా బాగున్నాయి. ఇంకా మూవీ ఓవరాల్గా చూసిన తర్వాత మూవీలో నాకు అనిపించిన కొన్ని ఇంకొంచెం వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసింటే బాగుండేది అనిపించింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్స్, వీళ్ళు ఎంచుకున్న లొకేషన్స్ కూడా ఇంకొంచెము వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసింటే ఇంకా మంచిగా వచ్చేది. సో అక్కడికి కూడా వీళ్ళు మంచిగానే పెట్టారు, నాకు అది అనిపించింది, ఇంకొంచెం పెట్టాల్సింది. అండ్ దెన్ ఇంకా ఫైటింగ్ సీన్లలో కొంచెంగా వీళ్ళు ఇంకొంచెం అంటే మా బాలయ్య అభిమానులకి ఇంకా కొంచెం ఉండాల్సిందే ఫైటింగ్స్. సో ఇంకా కొంచెము ఉంటే బాగుండేది అనిపించింది.
ఇక వరదరాజన్ విలనిజంని ఎక్కువ హైలైట్ చేశాడు, అది కూడా నాకు కొంచెం నచ్చింది. బట్ బాలయ్య బాబు ఈ దాంట్లో సెకండ్ హాఫ్లో కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. అంటే ఫైటింగ్ కావచ్చు, తన డైలాగ్ డెలివరీ కావచ్చు, అదంతా కూడా ఇంకా కొంచెం ఎలివేషన్స్ ఇంకా నేను కొంచెం బాలయ్య అభిమాని కాబట్టి ఇంకా కొంచెం పెట్టింటే బాగుండేదని నేను అనుకున్నాను. సో ఇక్కడ వరకు వెరీ క్లియర్. అంటే ఒక బాలయ్య అభిమానిగా నాకు కొన్ని అంచనాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఒక నార్మల్ పర్సన్కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటి వరకు ఇది. సో నాకు థియేటర్లో చూసిన తర్వాత నాకు ఓపెన్గా అనిపించింది ఇవి మాత్రమే అనిపించాయి. ఇక బోయపాటి మన ప్రజ్ఞా జైస్వాల్ మీద పెట్టిన కాన్సన్ట్రేషను అది చాలా బాగా మంచిగా పండింది. అంటే ఆమె గ్లామర్ని చూపించడం కావచ్చు, ఆ మురళీకృష్ణకి వీళ్ళిద్దరికీ కూడా కనెక్ట్ చేసే సన్నివేశాలు అనేవి చాలా మంచిగా పండాయి. ఇందులో మాత్రం డైరెక్టర్ సక్సెస్ అని చెప్పవచ్చు. నా రేటింగు 3.5 రేటింగు ఈ మూవీకి.